అందరికీ నమస్కారం. ఒక వార్డు మెంబర్ నుంచి సీఎంగా ఎదిగిన మహానేత ప్రజాపతి గారి ప్రస్థానం ఒక చరిత్ర. నేను ఈరోజు మీ అందరి ముందు రావడానికి కారణం మీరే. రాష్ట్రం తండ్రిని కోల్పోయిన బిడ్డల దీనస్థితిలో ఉంది. ఆయన మీకోసం ప్రాణాలే ఇచ్చారు. ఆయన మరణ వార్త విని కొన్ని వందల మంది అభిమానులు గుండెలాగే అమరులయ్యారు. ఆ కుటుంబాల బాధ ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డగా నాకు మాత్రమే తెలుసు. మీ కుటుంబంలో కొడుకును కోల్పోయిన అమ్మకు కొడుకులా, అన్నను కోల్పోయిన చెల్లెకు అన్నలా, తండ్రిని కోల్పోయిన కుటుంబానికి అండగా నేను ఉండాలి. ఆయన కొడుకుగా అది నా బాధ్యత. ఆయన ఆశయాలతో మీకు సేవ చేసే ఈ బాధ్యతను తీసుకుంటున్నాను. నాన్నగారి ఆశయాలను నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తానని నా ప్రాణానికి ప్రాణమైన మన మహానాయకుడు ప్రజాపతి గారిపై ప్రమాణం చేస్తున్నాను. మీ కుటుంబమే నా కుటుంబంగా, మీతో నడిచేవాడిగా నేనుంటానని ప్రమాణం చేస్తున్నాను. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా నన్ను చూసి గర్వపడేలా బాధ్యతలు నిర్వహిస్తానని మాటిస్తున్నాను. జోహార్ ప్రజాపతి, జోహార్ ప్రజాపతి, జోహార్ ప్రజాపతి. జై హింద్. నేను విశ్వ ప్రజాపతి అనే నేను. సార్ ఫోన్. ఇక్కడ ఏం జరుగుతుందో కనపడడం లేదా? అర్జెంటుగా ఫోన్ ఏంటి? ఇట్స్ వెరీ అర్జెంట్ సార్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు లైన్. హలో సార్. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ స్టేట్? ప్రమాణ స్వీకారం జరుగుతోంది సార్. ఎలా జరుగుతుంది? దే హ్యావ్ ఎ కంప్లీట్ మెజారిటీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అర్జెంట్ గా ఆ డ్రామాని ఆపండి. సార్ ఏమైంది సార్? నాకేం అర్థం కావడం లేదు. వాట్స్ ద లైవ్? చరిత్రలో కని విని ఎరుగని వార్త. అందరు గుండెలు అరచేతిలో పట్టుకోండి. మన సీఎం గారు బతికే ఉన్నారు. సీఎం ఇస్ అలైవ్. ఐ రిపీట్, సీఎం ఇస్ అలైవ్. అయ్యా, మా కోసం మళ్ళీ వచ్చిన దేవుడు అయ్యా. సార్, నాన్నగారు తిరిగి వచ్చేసారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే కదా. ఈ ప్రమాణ స్వీకారం అవి అవసరం లేదు కదా. టెక్నికల్గా రాష్ట్రంలో ఇంకా గవర్నర్ పాలనే ఉంది కాబట్టి ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయాలి. అయితే ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేయించండి. ఏం జరుగుతుంది గవర్నర్ గారు? మన ప్రజాపతి గారు తిరిగి రావడం మా అందరికీ కూడా సంతోషమే, కాదనట్లేదు. కానీ ఇదేలా ఒప్పుకోగలం? అదేవైనా సీఎం కుర్చీయా లేక పిల్లలు ఆడుకునే మ్యూజికల్ చైర్ అనుకుంటున్నారా? ఈయన చనిపోయారని ఆయన కొడుక్కి ప్రమాణ స్వీకారం అన్నారు. ఇప్పుడు ఈయన బ్రతికొచ్చారు కాబట్టి ఈయనే సీఎం అంటున్నారు. ఇదేం డెమోక్రసీ సార్? కాదు నర్మదాదేవి గారు, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. సరే, ఆ మాటకొస్తే మా దగ్గర కూడా మెజారిటీ ఉంది. మీ ఎమ్మెల్యేలు చాలా మంది మాకు టచ్లో ఉన్నారు.
నర్మదాదేవి గారు, మీరు కావాలని ఇక్కడ రచ్చ చేస్తున్నారు. మా లెజిస్లేటివ్ పార్టీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఆయనే సీఎం అని మెజారిటీ తీర్మానంతో ఇప్పుడే ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ మెజారిటీ కాదు, ప్రయారిటీ. ఈ ప్రమాణ స్వీకారం కన్నా ఇంపార్టెంట్, సీఎం మీద ఇంత కుట్ర చేసి ఆయన్ని చంపాలనుకున్నది ఎవరు? చచ్చిపోయారనుకున్న సీఎం ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లారు? ఎవరు ఈ నాటకమంతా నడిపిస్తున్నారు? ముందు అది తేల్చండి. సీఎం గారిని అటాక్ చేసింది నక్సలైట్ క్రాంతికారి దళం అని ప్రాథమిక విచారణలో తేలిందిగా. ఆ దళం వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకున్నారు కదా. కదా, కానీ అది కన్ఫర్మ్ చేయాల్సింది మీరు కాదు, సిబిఐ. అభిమానంతోనో అనుమానంతోనో మీ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకి మీరు చెప్పే సమాధానం ఇదేనా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? తీరిగ్గా కూర్చొని తేల్చుకోవడానికి ఇదేం మీ కుటుంబ విషయం కాదు, ప్రజల ప్రాణాలకి సంబంధించిన విషయం. సీఎం గారి కేసు సిబిఐకి అప్పజెప్పి నిజ నిజాలేంటో తేల్చాలి. అంతవరకు గవర్నర్ గారి పాలనే నడవాలి. అలా కాదు కూడదు అన్నారో నేను కోర్టుకెళ్తాను. నర్మదాదేవి గారు, మీరు మాట్లాడుతుంది విశ్వ, నేను తిరిగొచ్చానన్న సంతోషం కన్నా ఈ ప్రమాణ స్వీకారం ఆపాలన్న కోరిక వారికి బలంగా ఉంది. ఏం పర్లేదు సార్, విత్ యువర్ పర్మిషన్ ఈ ప్రమాణ స్వీకారం సిబిఐ విచారణ తర్వాతే జరిపించండి. సరే. నేను ప్రజలు గెలిపించిన నాయకుడిని. కుర్చీలు పదవుల కన్నా సత్యానికి ఎక్కువ విలువిస్తాను. మీరు అనుకున్నట్టే చేయండి. జై హింద్. ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం, ప్రజాపతి గారి నాయకత్వం. అసలు మీరెందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? ఆయన మా దేవుడు సార్. ఆయనకి ఇలా జరిగిందని తెలియగానే నాకు కూడా తెలియకుండానే ఏదో పిచ్చిలో చేసేసానన్నా. తప్పే సార్, తెలియక చేశాను. మీ వయసు ఎంత? 56 అండి. మీ నాయకుడు పదవిలోకి వచ్చి 9 ఏళ్ళకి అయింది. ఆయన రాకముందు కూడా బతికే ఉన్నారుగా. ఇప్పుడు ఎందుకు ఇలా? నిన్ను నమ్ముకున్న భార్య పిల్లల కంటే 4 పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా? అలాంటి వాళ్ళు ఎదురైతే నమస్కారం చేయాలి, నచ్చితే ఓటేయాలి. ఇలా చేస్తే దాన్ని పిచ్చంటారు. అసలు సీఎంని చంపాల్సిన అవసరం ఎవరికుంది? పొజిషన్లో ఉన్న వాళ్ళకా, అపోజిషన్లో ఉన్న వాళ్ళకా, లేక ఎవరైనా బడా బిజినెస్ మ్యాన్ల హస్తం ఉందా? సీఎం ప్రజాపతి గారి బాంబ్ బ్లాస్ట్ మిస్టరీని సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుని ద మోస్ట్ ఆఫీసర్ విక్రమ్ సంతోష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు సిబిఐ ప్రకటించింది. విక్రమ్ ఇస్ అ హాట్ హెడెడ్ ఆరగెంట్ గై. ఈ కేసుని త్వరగా క్లోజ్ చేయడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడు, ఎన్ని రూల్స్ అయినా బ్రేక్ చేస్తాడు. విక్రమ్ సంతోష్ వస్తున్నాడని చెప్పారు. అవును సార్. వచ్చారు సార్. ఎక్కడ? అక్కడ. విక్రమ్ సంతోష్ సార్. ఏంటయ్యా, ముందు నుంచి వస్తావు అనుకుంటే ఇటు నుంచి వచ్చావు? ముందు నుంచి వస్తే ముసుగేసుకున్న మొహాలే కనబడతాయి. వెనుక నుంచి వస్తేనే ఆ ముసుగుల వెనకాల ఎవరున్నారో తెలుస్తుంది. ఏమంటారు గోవింద్? రైట్ సార్. ఏంటి గోవింద్ గారు, కొంచెం టెన్షన్లో ఉన్నట్టున్నారు? నో, అలాంటిదేం లేదు సార్. అయినా మీరు లోపలికి ఎలా వచ్చారు? నన్ను మీరెలా లోపలికి రానిచ్చారు? నేను 2 hours బ్యాకే మీ ఇంట్లోకి వచ్చేసాను. చాలా బాగుంది మీ సెక్యూరిటీ. మీ ఇంట్లో ఉన్న ప్రతి రూము తిరిగాను. మీ సేఫ్టీని గోవింద్ గారు ఎలా డిజైన్ చేశారో చూశాను. ఏ లూప్ హోల్ ద్వారా లోపలికి వచ్చారో కనుక్కుంటాను. మా సెక్యూరిటీని దాటి మీరు సీఎంని కలవడం ఇంపాసిబుల్. బాంబ్ బ్లాస్ట్ జరిగింది సీఎం గారి ఆఫీస్లోనే మీరు మర్చిపోతున్నారు. ఇవాళ మార్నింగ్ డ్యూటీకి 2 లేట్గా వచ్చారు. రాత్రి డ్యూటీలో ఒకటి నిద్రపోతున్నాడు. ఆయన నార్త్ సైడ్ ఉన్న సర్వీస్ గేట్లో ఒక లూప్ హోల్ ఉంది. మీరు వెళ్ళి దాని సంగతి చూస్తారా?